నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ బెజ్జూరు మండలంలో ఎంపీపీఎస్ బెజ్జూరు మండలంలో ఉర్దూ మీడియా బెజ్జూరు అంబేద్కర్ నగర్ ఎలకపల్లి చిన్న సిద్దపూర్ పెద్ద సిద్దపూర్ రంగాపూర్ నాగులవాయి గ్రామాల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పాఠ్య పుస్తకాలను అందించిన ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఏకరూప దుస్తువులను అందించడం జరిగింది, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు। మనకు ప్రభుత్వం అందించే అటువంటి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏవైతే ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, తర్వాత మధ్యాహ్న భోజనము, 2 జతల బట్టలు, రాగి జావ, కొన్ని పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ కూడా నడుస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా మీకు సౌకర్యాలు ఉన్నాయి। అదేవిధంగా మన కలెక్టర్ గారి చొరవతోని అమ్మ ఆదర్శ పాఠశాలలలో ఇప్పుడు అన్ని పాఠశాలలో ఉచిత విద్యుతీకరణ అయినాయి, పాఠశాలలన్నీ టాయిలెట్స్ రిపేరింగ్ అయినాయి, మేజర్ మైనర్ రిపేర్స్ అయినాయి, డ్యూయల్ డెస్క్ వస్తున్నాయి। ప్రభుత్వం అన్ని పాఠశాలకి ఇది పెయింటింగ్ కూడా వేసుకున్నదండి। ఈ పెయింటింగ్ వేసి డ్యూయల్ డెస్క్లో ఎంత అందంగా ప్రైవేట్ పాఠశాలలకి నీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఏం తక్కువ తీసుకోవన్నట్టుగా రూపొందిస్తున్నటువంటి సందర్భంలో మన గ్రామానికి మీ నాయకులందరూ చొరవ తీసుకొని మన గ్రామానికి ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా చేస్తారని ఆశిస్తూ పిల్లలందరినీ కూడా ఏం చేద్దాం, బడి పిల్లలు ఇక్కడ చేర్పించాలి, అందరం మనం బడిలోనే చేర్పించాలి। ప్రతి ఒక్కరు ఈ మన బెజ్జూరు మండలంలో డ్రాప్ అవుట్ పిల్లలు లేకుండా ప్రతి ఒక్కరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొనకండి, చదువును మనం కొనద్దు, చదువుకోవాలి మన విజ్ఞతను। ఎందుకంటే ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలను చదువుకొని ఇవాళ గొప్ప స్థాయిలో ఉన్నారు। నాటి కాలంలో అసలు ప్రైవేట్ స్కూల్స్ అనేటివే లేదు, అవి ఈ మధ్యలో వాళ్ళ ఉపాధి కోసము వచ్చినాయి। కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాపం రైతన్నలు పొలాలు తాకట్టు పెట్టి కూడా పిల్లలను చదివించే అటువంటి పద్ధతి ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు ఈ అవకాశం ఉన్నది కనుక ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలు మీకు కల్పిస్తున్నది కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి। మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయులు టెట్ పరీక్ష అని డిఎస్సి అని ఎన్నో రకాల పరీక్షలు పొంది ప్రశిక్షణలు పొందిన తర్వాతనే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో బోధన చేస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ ఈ సదావకాశాన్ని ప్రభుత్వం కల్పించినటువంటి మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। बैठे हमारे सभी स्कूल के स्टाफ और गौरव अतिथि सबको मैं अपने दिल से शुक्रिया अदा करती हूँ। और आज हम यहाँ पर इकट्ठित इसलिए हुए हैं क्योंकि स्कूल के बच्चों को आज यहाँ पर यूनिफॉर्म और बुक्स दिए जा रहे हैं। हमें ये बुक्स बाहर लेने के लिए कम से कम 1000-2000 रुपये का खर्चा है, लेकिन गवर्नमेंट के तरफ से हमें ये फ्री दिए जा रहे हैं बच्चों को, तो हमें इसका लाभ उठाना चाहिए। मतलब बच्चे अच्छे मार्क लाना और अच्छे से पढ़ना चाहिए, आगे जाके उन्हें कुछ तरक्की मतलब मार्क्स अपने देखकर ही अपनी काबिलियत देखकर हमें आगे के लिए प्रिपेयर किया जाता है और आगे हमें उसका अच्छा लाभ मिलता है। तो गवर्नमेंट हमें जब स्कूल की तरफ से ये सब कुछ फ्री दिया जाता है, फिर भी कुछ बच्चे ऐसे हैं कि नहीं अभी नहीं हम बाद में पढ़ेंगे, आज का जो सब्जेक्ट है तो हम उसे कल करेंगे ऐसे बोल के पीछे डाल देते हैं। तो उस वजह से क्या होता है कि हमारी जो पढ़ाई होती है वो पीछे ही रह जाती है। तो मेरी एक रिक्वेस्ट है सब बच्चों को
कि जब हमें इतना सब कुछ खाना मिल रहा है, यूनिफॉर्म मिल रहा है, कप में ये बुक्स मिल रहे हैं, नोट्स मिल रहे हैं, सब कुछ मिल रहा है, तो फिर हम आलसी क्यों हैं? हम आलस क्यों करते हैं? या हमें आगे जाने के लिए, हमें सामने जाने के लिए कोई रोकता है क्या? हमें हमारे दिल पे है, हम आगे जा सकते हैं, हम कुछ भी हासिल कर सकते हैं, लेकिन हम कुछ नहीं करते ऐसा। तो हम आगे पढ़ेंगे और अच्छे मार्क्स लाएंगे, ऐसी हमारी कोशिश होनी चाहिए। और हमारी ऐसी कोशिश होनी चाहिए। इससे मैं प्रेरणा दूंगी कि गए बार से इस बार आप अच्छे मार्क लाओ और अच्छा पढ़ो और आगे बढ़ो। 1 महीने के बाद जो छुट्टियों में कहीं लड़कियां ऐसे थे कि कुछ लोगों ने पिछली बार की जो पढ़ाई थी उससे नोट्स खोल कर पढ़ा कुछ लोगों ने, लेकिन कुछ बच्चे, कुछ लड़कियां ऐसे थे कि उन्होंने नहीं पढ़ा। लेकिन जो पिछली बार है वही आगे भी उसमें का कुछ आगे रहता है, तो हमें याद के तौर पे कुछ पढ़ना चाहिए। मतलब हमें याद होता है कि हम आगे ये सब्जेक्ट हमें आएगा, हम पढ़ेंगे आगे। ऐसा 1 महीना तक हम खाली थे, छुट्टियों में एंजॉय किए, लेकिन स्कूल में अब 1 महीने के बाद हमें फिर नए से स्कूल स्टार्ट हुए हैं। मेरी आप सब लोगों से रिक्वेस्ट है कि आप पिछली बार से इस बार अच्छे मार्क लाओ और अच्छे से पढ़ो। तो स्टाफ को मैं मेरी तरफ से धन्यवाद, शुक्रिया अदा करती हूँ। ओके। ముందుగా జెడ్పీఎస్ఎస్ బెజ్జూర్ విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు, స్వాగతం. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అందరికీ ఉచితంగా మరియు నోట్బుక్లు, దాంతోపాటు ప్రతి విద్యార్థికి 2 అందించడం జరుగుతుంది. ఇంతకుముందు అందరూ చెప్పారు. దాంతోపాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా కొన్ని స్కూళ్ళలో ఇస్తున్నారు, మరి కొన్నిట్లో